ఈ నెల 6, 7, 8 తేదీలలో కరీంనగర్లో జరిగే ఏఐటియుసి 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ పిలుపునిచ్చారు. ప్రజానాట్యమండలి కళాకారుల శిక్షణా శిబిరం ముగింపులో ఆయన మాట్లాడుతూ 6న భారీ ప్రదర్శన బహిరంగ సభ ఉంటాయన్నారు. బుర్రకథ ఒగ్గు కథల ద్వారా ఏఐటియుసి పోరాట చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కళాకారులకు సూచించారు. ఈ మహాసభలకు అందరూ సహకరించాలని కోరారు. కార్మిక వ్యతిరేక విధానాల పట్ల ఎదురొడ్డి పోరాడి సాధించినటువంటి హక్కుల కోసం కూడా వివరించడం జరిగింది. అనేక మంది ప్రాణ త్యాగాలతోని ఏఐటిసి నిర్మించడం జరిగింది. 8 గంటల పనిదినంతో పాటు ఈ దేశంలో అనేకమైనటువంటి కార్మిక హక్కులు సాధించి పెట్టినటువంటి ఏఐటిసి గణనీయమైనటువంటి చరిత్రను ఇవాళ ప్రజానాట్య మండలి కళాకారులు వీధులలో వివరించడానికి బుర్రకథల ద్వారా, ఒగ్గు కథల ద్వారా, అదేవిధంగా ఆ బహిరంగ సభలో ఈ సాంస్కృతిక విభాగం యొక్క ప్రాధాన్యత చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ప్రజలు ఆదరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అదే రకంగా ఏఐటిసి రాష్ట్ర మహాసభలకు అన్ని రకాలుగా ఆతిథ్యం ఇస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా ఏఐటిసి పార్టీ వీరందరికీ కూడా యావత్తు ప్రజానికం తోడ్పాటు సహకారం కూడా అందించాలని చెప్పి సందర్భంగా